హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు తిక్త విరచిత కులం దేశద్రోహ భావం అనేటువంటి అంశాన్ని వినండి. కులం దేశద్రోహ భావం తిక్త విరచితం. ఇక వినండి ఆ విశ్లేషణ. కులం దేశద్రోహం. కులాన్ని గొప్పగా చెప్పుకునేవారు ఎవరైనా దేశద్రోహినే. కులం అనే దానికి శాస్త్రీయత లేదు, అయినా అది నడుస్తూ ఉందంటే మనం ఏ సమాజంలో బతుకుతున్నామో అర్థం చేసుకోవాలి. కులం అనే దానికి శాస్త్రీయత లేదైనా దాని పుట్టుక స్వభావాన్ని దాచిపెట్టిన రాసిపెట్టిన సాహిత్య భాషను ఇప్పటికీ సామాజికులకు అందనివ్వకపోవటం, దాన్ని అనువదించేటప్పుడు ఆ మూసుకుపోయిన వర్గాలకు విడివిడిగా చెప్పడం, దానితో కులం అనేది ఒక నమ్మకమై కూర్చుంది. ఇది కింది కులాల్లో పేరుకుపోయిన శిలాద్రవపు గడ్డ కట్టుడుతనమైపోయింది. అందువల్ల కింది కులాలను అని పిలువబడుతున్న వాళ్లే కుల వ్యవస్థను బతికిస్తున్నారు. వాళ్లకు వాళ్లే విధ్వంసం చేసుకుంటున్నారు. వాళ్లకు వాళ్లే అనైక్యతను పేనుకొని అప్పనంగా పళ్ళెంలో పెట్టి ఈ దేశపు దోపిడీ కులాలకు అందిస్తున్నారు. ఈ దేశంలో కులం పెట్టుబడిదారీతనాన్ని మించిన దోపిడీ వ్యవస్థ అని ఈ దిగువ కులాలకు ఎవరు చెప్తారు? అటువైపు వీరి ఆలోచనలను ఎవరు మళ్ళిస్తారు? తరాలుగా ఈ దేశ ఆర్థిక వెనకబాటుతనానికి కారణమైన కుల వ్యవస్థలోనే దోపిడీకి వేర్లు ఉన్నాయని ఎవరు నమ్మించగలుగుతారు? ఒకవేళ ఎవరైనా వచ్చి అలా చెప్పటానికి ప్రయత్నిస్తే అక్కడ మొదట వచ్చేదేమంటే ఆ చెప్పేవాడి కులం ఏమిటి అనేది. ఇది ఇంకా దిగువ కులాలను అనబడుతున్న వారిలో ఇది ఇంకా నూరిపోయబడి వీడే చెప్పేవాడి కులం ఏమిటో వెతుకులాడ్డం మొదలెడతాడు. ఇంట్లో కూడు లేనోడు కూటికన్నా కులానికి ప్రాధాన్యతనివ్వడమే కులం సమాజంలో జొనిపించిన దుర్మార్గపు స్వభావం. కింది కులాలు అనబడుతున్న వారు ఈ పెచ్చను నెక్కించుకొని వీళ్ళు చేస్తున్న పనేంటంటే వాళ్ళ కులంలో గొప్పవాళ్ళెవరూ, వాళ్ళ గొప్పతనం ఏమిటంటే అనే వెతుకులాటనే జ్ఞానంగా భావించటం. కులం ఈ దేశ సగటు సామాజికుల్లో కలిగించిన విష పరిణామం. దానికి సర్వశాస్త్రాల సమ్మతం ఉన్నట్లు మన శాస్త్రులు, పరిశీలకులు, ప్రవచనకారులు వీలైనప్పుడల్లా మెదళ్లలోకి నూరిపోస్తుంటారు. ఇక్కడ సామాజిక శాస్త్రాల్లో మొదటి నుండి ఎక్కిస్తున్న కులం సాహిత్యం నేర్పుతున్న రూపంలో దైవాల చరిత్రలుగా భాషను నేర్పుతున్నట్లుగా ముసుగేసి నేర్పబడుతుంది. దానికి ప్రాక్టికల్స్ లాగా గడప తాటిన దగ్గర నుండి తిరిగి ఇంటికి చేరే వరకు నిత్యం కులం మనకు అడుగడుగున కుల తర్ఫీదులను ఇస్తుంది. పైవాడికి విలువనిస్తూ కిందివాడికి విలువ తీస్తూ తన కులానికి అందలం ఎక్కిస్తూ తన కులాన్ని తనకు తెలియకుండానే దేశద్రోహితత్వాన్ని అలవర్చుకుంటాడు. అవును, కులం ఈ దేశంలో ఐక్యమత్యాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. నా కులం గొప్పదనుకునే ఎవరైనా ఈ ఐక్యతను విధ్వంసం చేస్తున్నట్టే. దీనికి మన చరిత్రల నిండా విచ్ఛిన్నమైన సంస్థానాలుగా విడిపోయి విదేశాల నుండి ఎవరొచ్చినా దేశాన్ని వాళ్ళకు అప్పనంగా ఒప్పజెప్పినంతటి గొప్ప చరిత్రలే ఈ కులాలవి. కాబట్టి కుల దోపిడీదారుల స్వభావం ఏమంటే కింది కులాల్లో ఈ కుల పిచ్చను రగిలించి
వాళ్ళ కులాలకు పురాణాలను ఎత్తి రాసిపెట్టి వాళ్ళ కులాలను వాళ్ళు దడిగట్టుకొని కాపాడుకోవడం ద్వారా దోపిడీ కులాలను రక్షిస్తూ దోపిడీకి సహకరిస్తూ వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకు చస్తూ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అంటున్నాడు తిక్త. ఆలోచించవలసిన అంశమే కదా, ఆలోచించండి. కులం దేశద్రోహ భావం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన ఆలోచన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.